హాయ్ ఫ్రెండ్స్. మనం రోజు ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. కానీ మనం ఎవరిమనేది తెలుసుకోవాలి. తెలుసుకోవాలి అంటే నేను చెప్పబోయేది జాగ్రత్తగా వినండి. ఏదో మూవీలో చెప్పినట్టు నువ్వంటే నీ ఊరు కాదు, నీ పేరు కాదు, నీ పవర్ కాదు, నీ మనీ కాదు. నువ్వంటే నువ్వు చేసే పని మాత్రమే. అది ఎలాగంటే నువ్వు రిపిటీటివ్‌గా ఏదైతే చేస్తావో అదే నువ్వు. ఉదాహరణకి నువ్వు ఒక కంప్యూటర్ ప్రొఫెషనల్ అయితే యూ విల్ యాక్ట్ లైక్ ఏ కంప్యూటర్. కంప్యూటర్ లాగే బిహేవ్ చేస్తావు. కంప్యూటర్ ఎలా అయితే పనిచేస్తుందో నువ్వు అలాగే పనిచేస్తావు. కంప్యూటర్‌కి ఎమోషన్ ఉండదు. నీకు కూడా అలాగే ఉంటుంది. సో, అందుకే సో మెనీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఫర్ కంప్యూటర్ ప్రొఫెషనల్స్ ఆర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్. టీవీలో ఒక ఇంట్రెస్టింగ్ సీన్ వస్తే దాని మీద నువ్వు ఫీల్ అయితే అది నీ మైండ్‌లో ప్రోగ్రామ్ అవుతుంది. అది నీ సబ్‌కాన్షియస్‌లో స్టోర్ అవుతుంది. నువ్వు అలాగే బిహేవ్ చేస్తావు రియల్ టైమ్ సినారియో ఆ సిట్యుయేషన్ నీకొస్తే. అందుకే పెద్దలంటారు నీ గురించి చెప్పాలంటే నీ ఫ్రెండ్స్ గురించి చెప్తే చాలు. ఎందుకంటే నీ ఫ్రెండ్స్ బిహేవియర్ మొత్తం నీ మైండ్‌లోకి ప్రోగ్రామ్ అయ్యి ఉంటుంది సబ్‌కాన్షియస్‌లో. అందుకే చూజ్ రైట్ ఫ్రెండ్స్. మీ మేనేజర్ మీతో ఎలా బిహేవ్ చేస్తున్నారో మీరు కూడా మీ కింది వాళ్ళతో గానీ, మీ వాళ్ళతో గానీ అలాగే బిహేవ్ చేస్తారు. నువ్వు లాస్ట్ 1 మంత్ ఎవరితో అయితే మాట్లాడతావో నీకు తెలియకుండా నువ్వు అదే అవుతావు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక 10 స్మార్టెస్ట్ పర్సన్స్‌తో మాట్లాడితే లాస్ట్ 1 మంత్‌లో నువ్వు కూడా వన్ ఆఫ్ ద స్మార్టెస్ట్ పర్సన్ అవుతావు. లేదంటే నువ్వు ఒక 10 ఫూల్స్‌తో గానీ మాట్లాడితే నువ్వు కూడా ఒక వన్ ఆఫ్ ద ఫూల్ అవుతావు. దట్స్ వై పీపుల్ అంటారు నెవర్ ఆర్గ్యూ విత్ ఫూల్స్ అని. క్రికెట్ దిగ్గజమైనటువంటి విరాట్ కోహ్లీ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు తనకు ఎక్కువ ఫ్రెండ్స్ లేరని. ఎందుకు అని అడిగితే ఫ్రెండ్స్ తనకు కొన్ని లిమిటేషన్స్ పెడతారని అన్నాడు. దీనికి రీజన్ ఏంటంటే నీ ఫ్రెండ్స్ నీకు లిమిటేషన్గా పెడితే ఇఫ్ యూ బిలీవ్ దట్ యూ విల్ బికమ్ లైక్ దట్ యాక్చువల్లీ. వాళ్ళు ఎలా నీ సో ఒక ఆలోచన నీ మైండ్ కంట్రోల్ చేస్తుంది. అందుకే చిరంజీవి గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఒక చెవిటి కప్ప ఒక రోప్ పట్టుకొని టాప్కి వెళ్తుంది. ఎందుకంటే దానికి చెవులు వినపడవు కాబట్టి. మిగిలిన కప్పలన్నీ ఇది నీ వల్ల కాదు అనుకుంటాయి. కానీ ఆ చెవిటి కప్పు మాత్రం వినిపియదు కదా! దానికేం వినపడదు. అందుకే అది ఎవరి మాట వినలేదు. అందుకే టాప్‌కెళ్ళింది. ఇదే విధంగా 'పూరి జగన్నాథ్' స్టైల్‌లో ఎవరి మాట వినకు, మనిషి మాట అసలు వినకు అన్నారు. దీని నుంచి మనం నేర్చుకోవాల్సిందేందంటే ఇక్కడ ఒక ఆలోచన అనేది నీ మైండ్‌ని కంట్రోల్ చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఆలోచనను నమ్ముతావో అప్పుడు మాత్రమే. థాంక్ యూ.